Namaste everyone, welcome to RK Education. I am your Kiran, one of the founder of RK Education. So ఈ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి ఒక చిన్న ట్రిక్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నేను చెప్పబోయే ట్రిక్ ఎలా ఉంటుందంటే, సో మీరు ఏం చదవకుండా వెళ్ళినా సరే ఒక 40 మార్క్స్ వస్తాయి. మీరు ఒకవేళ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మీకు వచ్చిన మార్కులకి 20 టు దాదాపుగా 20+ మార్క్స్ యాడ్ అవుతాయి. నేను చెప్తా ఇప్పుడు ఆ ట్రిక్ ఎలా ఏంటి అనేది చెప్తా. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అగైన్. ఓకేనా? సో నేను పేపర్ మీద రాసి చూపిస్తా, మీరు బాగా అర్థం చేసుకోండి. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? సో గైస్, ఇప్పుడు ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్లో కానీ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి గైస్? 160 క్వశ్చన్స్ ఉంటాయి గైస్, అంతేనా? సో 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంపీసీ అయినా సరే బైపీసీ అయినా సరే, ఓకేనా? అయితే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని ఉంటాయి అంటే మొత్తం మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, సో జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళు అయితే, అదేవిధంగా ఎంపీసీ వాళ్ళు అయితే సరే మీకు తెలుసు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో 160 డివైడెడ్ బై 4 అంటే మనకి ఎంత అప్పుడు? 40. 4 16 అంటే 40 క్వశ్చన్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది కాదు మనకి ఇంపార్టెంట్. సో అయితే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి గైస్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏగా. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ఏ, అదేవిధంగా బి, సి, డి. ఈ పెన్ను కూడా ఇప్పుడే పడట్లా. సో అంతే కదా, ఏ, బి, సి, డి అనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా? అయితే ఎంసెట్ పేపర్ తయారు చేసేటటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో, సో ఏ అనే ఆప్షన్ కి ఆన్సర్స్ 40 ఉంటాయి, బి అనే ఆప్షన్ కి 40 ఉంటాయి, అదేవిధంగా సి అనే ఆప్షన్ కి 40 ఆన్సర్సే ఉంటాయి, అదేవిధంగా డి అనే ఆప్షన్ కి 40 ఉంటాయి. అబ్బా బ్రో, భలే చెప్తావు బ్రో, నీకు ఎట్లా తెలుసు బ్రో 40 క్వశ్చన్స్ ఉంటాయి అంటే? ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థం అవుతుందంటే, నీకు ఏమి తెలియకపోయినా అన్ని ఏళ్ళు పెట్టొచ్చు అనుకుంటే నీకు 40 మార్క్స్ వస్తాయి. అబ్బచా, నేను నమ్మాలా అని మీరు అడగొచ్చు. సో గైస్, ఇది అంతే ఉంటది. ఎందుకు బ్రో, ఎందుకు ఇది ఇలానే ఉంటది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ లాజిక్ నేను చెప్తా గైస్. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామినర్ ఏ అనే ఆప్షన్ కి, బి అనే ఆప్షన్ కి, సి అనే ఆప్షన్ కి, డి అనే ఆప్షన్ కి ఈ రేషియోలో ఇవ్వకుండా, ఒకవేళ ఏ అనే ఆప్షన్లకే 100 ఇచ్చాడు అనుకోండి, అర్థమవుతుందా? మిగిలిన బిసిడీలకి మిగిలిన 60 మార్కులు ఏదైతే ఉన్నాయో డివైడ్ చేశాడు అనుకున్నాం. 20 డివైడ్ చేశాడు. ఇప్పుడు ఏ రాని స్టూడెంట్ ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏం తెలియదు ఏం చేస్తాడంటే, పోయి ఏ అనే ఆప్షన్ ఏం చేస్తాడంటే మొత్తం దాన్ని ఏమంటాం, మొత్తం ఏ అనే ఆప్షన్ పెట్టొస్తాడు. అప్పుడు వాడికి ఎన్ని మార్క్స్ వస్తాయి గైస్? ఏ అనే ఆప్షన్లు అంటే ఏ అనే ఆప్షన్లకు 100 ఉన్నాయి కాబట్టి 100 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఏ అనే ఆప్షన్కే 100 బిట్లకు ఆన్సర్ ఇచ్చాడనంటే, అసలు ఏమి రానోడు పోయి అన్ని ఏళ్ళు బిట్ వచ్చాడంటే వాడికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 100 మార్కులు వస్తాయి. కాబట్టి ఎంసెట్ ఎగ్జామినర్స్ ఎవరైతే ఉంటారో ఇలా ఇవ్వరు. ఎందుకంటే ఏమి తెలియనోడు పోతే అన్ని ఏళ్ళు పెట్టి వస్తే వాడికి 100 మార్కులు వస్తాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఈక్వల్ గా డివైడ్ చేస్తారు. ఏబిసిడీలకి 40 40 40 40 ఇస్తాడు. కాకపోతే కొంచెం మార్పులు ఉండొచ్చు, అంటే ఇందులో ఒక 35 ఇచ్చి ఇందులో ఒక 45 పెంచొచ్చు, లేకపోతే ఒక 10, లేకపోతే ఇందులో ఒక 30, ఇక్కడ 50 ఇవ్వచ్చు. అంతే ఉంటది, కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఇట్లా మరీ ఎక్కువగా 10 మార్క్స్ 100 మార్క్స్ ఇట్లా మిగతా 20 20 అట్లా ఉండదు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇప్పుడు మనకి ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, సో ఇప్పుడు ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇంకా మిగతా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది గైస్. కాబట్టి సో అప్పుడు ఎట్లా ఇచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాడు ఒకవేళ ఏది పడితే అది పెట్టి వస్తే తప్పులు పోతే నెగిటివ్ మార్కింగ్ వచ్చింది కాబట్టి అంత స్కోర్ రాదు. కానీ నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏంటంటే ఏది పడితే అది పెట్టి వచ్చినా సరే కరెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు ఓకే, ఈ ప్రపోర్షన్ ఓకే. అసలు ట్రిక్ ఏంది, ఇందులో ఏంది ట్రిక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు చెప్పాను ఆల్రెడీ కొంచెం చదివి ఉండాలి. చదివిన తర్వాత ఉదాహరణకి పేపర్ మొత్తం తిరగేశారు గైస్. మొత్తం తిరగేసిన తర్వాత మొత్తం 100 బిట్స్ పెట్టారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది మీరు అప్లికేబుల్ చేసుకోండి. మీరు పెట్టిన బిట్లను బట్టి 100 బిట్లు పెట్టారు. ఓకేనా? మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని ఎగ్జామ్ హాల్లో ABCD అని వేసుకోండి. ఓకేనా? వేసుకున్నారు కదా, అప్పుడు లెక్కేయండి, కౌంట్ చేయండి. మీరు ఏలు ఎన్ని పెట్టారు? ఓకేనా? ఏలు ఉదాహరణకి 50 పెట్టా అనుకోండి. ఓకేనా? ఏలు 50 పెట్టారు. మీరు పెట్టినటువంటి 100 బిట్లో ఏలు 50 పెట్టారు. అదేవిధంగా బీలు 20 పెట్టారు అనుకోండి, సీలు కూడా 20 పెట్టారు అనుకోండి, డీలు మీలు 10.
సో ఇలా పెట్టారు మీరు, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ ఎట్లా పెట్టారు 100 బిట్స్ ఎట్లా పెట్టారు, మీరు బాగా చదువుకొని ఎంతో నాలెడ్జ్ తో సంవత్సరం అంతా చదివిన అనుభవంతో ఈ 100 బిట్స్ పెట్టారు, ఓకేనా. అంటే ఇవేది గుడ్లో మేళం ఏం పెట్టలేదు, మీరు బాగా చదువుకొని కష్టపడి పెట్టారు, ఓకేనా. 100 బిట్స్ పెట్టారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మిగిలిన ఎన్ని బిట్లు మొత్తం 160లో 100 తీసేస్తే 60 బిట్స్ మిగిలినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ 60 బిట్స్ ఏం చేస్తారు, ఏదో ఒకటి పెట్టొస్తారుగా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒకటి పెట్టి రాకూడదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సో మీకు ఇందాక ప్రపోర్షన్ ఏం చెప్తా, ఏలు 40 ఉంటాయి, బీలు 40 ఉంటాయి, సీలు 40 ఉంటాయి, డీలు 40 ఉంటాయి అని అనుకోండి. అట్లానే ఉంటది కొంచెం మోర్ ఆర్ లెస్, ఓకేనా. సో మీరు ఆల్రెడీ ఏలు 50 పెట్టారు అంటే మొత్తం ఇచ్చేది 40, కానీ మీరు 50 పెట్టారు. ఇంకా ఈ ఆప్షన్ పెట్టొద్దు, అంటే మొత్తం పెట్టొస్తారు కదా, మిగిలిపోయిన బిట్లను ఏలో బీలో సీలో పెట్టొస్తారు కదా, కాబట్టి అప్పుడు ఏలు పెట్టొద్దు. బీలు కూడా 20 పెట్టారు, బీలు కూడా పెట్టొద్దు, సీలు కూడా 20 పెట్టారు. అంటే ఇంకా నేను ఏం చెప్తున్నానంటే ఏదైతే తక్కువ ఆప్షన్ పెట్టారో, అంటే ఇక్కడ ఏం తక్కువ ఆప్షన్ పెట్టారు, డి అనే ఆప్షన్ తక్కువ పెట్టారు, అంటే 10 బిట్సే పెట్టారు. ఆ మిగిలినటువంటి మీరు ఏదైతే మొత్తం అంటే పెట్టేసి వస్తారు కదా, ఆ పెట్టే ఆప్షన్ ఏదైతే ఉన్నారో, మీరు ఏదైతే తక్కువ ఆప్షన్ పెట్టారో, అంటే ఇక్కడ డి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మొత్తం డి పెట్టేసి రండి. ఆ మిగతా బిట్లు మొత్తానికి డి అనే ఆప్షన్ పెట్టేసి రండి. సో ఈ ట్రిక్ మీకు అర్థమయ్యే ఉంటది, ఎందుకంటే మీరు ఆల్రెడీ 50 పెట్టారు. ఇక 50 మళ్ళా వచ్చే దాంట్లో మీరు మొత్తం డీలు పెట్టేసి వచ్చారనుకో, అది ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ 50లో ఏలు పెట్టారు, ఇంకా 50 ఉండవు, ఏలు ఉండవు. ఎందుకంటే ఏలు ఎట్లా పెట్టారు, మీరు మీ అనుభవంతో మీరు బాగా సంవత్సరం అంతా కష్టపడిందంతా పెట్టారు. ఇంకా మళ్ళీ మీరు మిగిలిన మొత్తం ఏలు పెట్టి వచ్చారనుకోండి, వర్కౌట్ అవ్వదు, ఇంకేలు ఉండవు. ఎందుకంటే ఏలు 40 ఉంటాయి, ఆ 40లో మీరు ఆల్రెడీ 50 పెట్టేశారు, ఓకేనా. అర్థమవుతుంది ఆ ట్రిక్, ఓకేనా. సో ఏదైతే తక్కువ పెట్టారో అది లెక్కేసుకొని కౌంట్ చేసుకొని చక్కగా ఆ మిగతా 60 బిట్లు ఏవైతే ఉంటాయో మిగిలిపోయిన బిట్లు మొత్తం ఏలు పెట్టేసి, అదే మిగిలిన డీలు పెట్టేసి రండి, ఓకేనా. సో గైస్, సో నా వీడియోస్ అయితే చూస్తా ఉన్నారు, వ్యూస్ గట్టిగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు మన ఛానల్లో పెట్టని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు గైస్. అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్, మరి ఉంటా.